ఎవరైనా జీవితాల్లో ఏం కోరుకుంటారు చెప్పండి? సంతోషాన్నే కోరుకుంటారు, ఆనందాన్నే కోరుకుంటారు. అలా కాకుండా పెళ్ళయింది మొదలు హాస్పిటల్స్, అనారోగ్యము అంటే తెలిసి చేసుకుంటే అతన్ని మనం గట్టిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అతనికి చెప్పకుండా చేశారనుకోండి, అసలు అతను విడాకులు తీసుకోవచ్చు చట్టం ప్రకారం. ఒక అనారోగ్యాన్ని దాచి ఎప్పుడు పెళ్లి చేయకూడదు. అనారోగ్యాన్ని అతనికి చెప్పాలి. ఆ గ్రౌండ్స్లో విడాకులు కూడా వస్తాయి వాళ్ళకి. ఇది దీర్ఘకాలిక అనారోగ్యాలు. అలాగే ఇప్పుడు హెచ్ఐవి లాంటివి ఉన్నాయి అనుకోండి. హెచ్ఐవి ఉండే సంక్రమిక వ్యాధులు అంటారు వీటిని. ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్ పెట్టి విడాకులకు వేసుకోవచ్చు. దీంట్లో ఒక కుష్టు వ్యాధి ఒకటి, టీబీ ఒకటి, అంటే బాగా ఎక్కువైన టీబీ ఒకటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన హెచ్ఐవి ఒకటి, ఇట్లాంటి జబ్బులకి విడాకులు తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇవి దీర్ఘకాలిక వ్యాధులు. నేనెందుకు దీర్ఘకాలం ఆమెతో కలిసి బాధపడాలి, ఆయనతో కలిసి బాధపడాలి? కానీ చాలామంది ఎందుకు చేయరు అంటే పరువు పోతుందని చెయ్యరు, క్లెయిమ్ చేయరు. ఏది ఏమైనప్పటికీ కూడా అతను బాధ్యత తీసుకోలేదు అనుకోవటానికి మనము అతన్ని పూర్తిగా బద్దుని చేయలేము. దీనికి ఏంటంటే అదే నేనైతే అలా చేస్తానా అనే ఒక ఉద్దేశం కూడా కలగొచ్చు. నేను చేస్తానా లేదా అనేది నా చాయిస్. వేరే వాళ్ళ చాయిస్ని డిసైడ్ చేయాల్సింది నేను కాదు.